ఇతరది ఒక దారైతే ఉలిపి కట్టేది మరో దారి అనేది రాయలసీమలో ఫేమస్ సామెత. తిరుపతి రుయా హాస్పిటల్ ఉద్యోగ సంఘాల నేతలకు ఇది అచ్చుగుద్దినట్టు అతుకుతుంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పోటీ పడకుండా ఆసుపత్రిలోని షాపుల కేటాయింపు కోసం పట్టుబట్టడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. దుకాణాలు కేటాయించాలన్న ఎంప్లాయీస్ అసోసియేషన్లకు తిరుపతి జిల్లా కలెక్టర్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? వాజ్ ది స్టోరీ? ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి. ఆసుపత్రిలో రోగుకు మెరుగైన వైద్యం అందించేందుకు పారామెడికల్ సిబ్బంది ఉద్యోగులు కృషి చేయాలి. కానీ ఈ విషయాలపై అంతగా దృష్టి పెట్టకుండా సొంత వ్యాపకాలపై కాన్సంట్రేషన్ చేస్తున్నారు. ఆసుపత్రిలోని షాపులను దక్కించుకునేందుకు పోటీ పడటం విమర్శలకు తావిస్తోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో ఇదే జరుగుతోంది. ఉద్యోగ సంఘాల నేతలు ఎంప్లాయీస్ సమస్యలు, వారి హక్కుల కోసం ఉద్యమాలు, పోరాటాలు చేస్తుంటారు. కానీ రుయా ఆసుపత్రిలో ఇందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది. దుకాణాలు, క్యాంటీన్ల కోసం యూనియన్ నేతలు పోరాటాలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. రుయా ఆసుపత్రిలో 18 దుకాణాలను రెంట్కిచ్చేందుకు టెండర్ నోటిఫికేషన్ జారీ అయింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వాసుపత్రి పరిధిలోనే కాదు, ఏ శాఖలోనూ ఉద్యోగ సంఘాలకు షాపులు కేటాయించకూడదని జీవో ఉంది. గతంలో నిబంధనలను తుంగలు తొక్కి ఆసుపత్రి పరిపాలనా భవనం వార్డు దగ్గర క్యాంటీన్ను నర్సింగ్ అసోసియేషన్ కు ఇచ్చారు. కానీ నిర్వాహకులు దీనిని బయట వ్యక్తులకు అప్పగించడంతో హోటల్లో మార్చేశారు. ఇక్కడే వంటలు చేయడం వివాదాస్పదమవుతోంది. అంతేగాక క్యాంటీన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని దుర్వినియోగం చేశారంటూ నర్సింగ్ అసోసియేషన్ సభ్యుల మధ్య గొడవలు జరిగాయి. నర్సింగ్ అసోసియేషన్ క్యాంటీన్ నిర్వహణ వివాదాస్పదం అవడంతో ఉద్యోగ సంఘాలకు దుకాణాలు కేటాయించేందుకు అధికారులు వెనకాడుతున్నారు. కానీ ఏపీ నర్సింగ్ అసోసియేషన్, ఏపీ ఎన్జీఓ సంఘాల నేతలు మాత్రం ఒక్కో దుకాణం కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. లేకపోతే ఆందోళన చేయాల్సి వస్తుందని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. దీనిపై వినతులు అందించిన 2 యూనియన్లకు జిల్లా కలెక్టర్లు క్లాస్ తీసుకున్నారు. రుయా ఆసుపత్రికి వస్తున్న రోగులకు మెరుగైన సేవలు అందించాలని కోరుతూ వినతి పత్రాలు ఇస్తే బాగుండేదని హితబోధ చేశారు. అలాగే ఆసుపత్రి అభివృద్ధితో పాటు ఉద్యోగుల సమస్యల కోసం ప్రయత్నించకుండా తమ సొంత వ్యాపారాల కోసం పోటీ పడటంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదే విషయంపై కొందరు అధికారులు కూడా ఉద్యోగ సంఘాల నేతల తీరును తప్పుపట్టారు. గతంలో రుయా ఆసుపత్రిలో దుకాణాలు దక్కించుకున్న కొన్ని ఉద్యోగ సంఘాలు 20 లక్షలకు పైగా అద్దె బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో అధికారులు షాపులను సీజ్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాల నుంచి అద్దె మాత్రం వసూలు చేయలేదు. బకాయిలు చెల్లించని సంఘాల నేతలపై చర్యలు తీసుకోకుండా కేసులు పెట్టామని అధికారులు చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది.